Hello everyone, welcome back to our channel Cinematic World and this is Shiva. రీసెంట్గా ప్రెజెంట్ టైర్ 1 కేటగిరీలో ర్యాంకింగ్స్ పైన మాట్లాడుకున్నాం కదా, అలానే ఇవాళ మన సీనియర్ హీరోస్వి ప్రెజెంట్ ఎలా ఉన్నాయో మాట్లాడుకుందాం. ఆ టైం కూడా వచ్చింది. చెప్పు. మరి వెళ్ళే ముందు మాత్రం వీడియోకి ఒక లైక్ వేసుకొని, ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వస్తే మన కాంటెంట్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. అండ్ నౌ లెట్స్ బిగిన్ అవర్ వీడియో. సీనియర్ హీరోస్వి కూడా ర్యాంకింగ్స్ మారుతూనే ఉంటాయి పీరియడ్ ఆఫ్ టైంలో. ఒకప్పుడు చిరు సార్ యునానిమస్గా టాప్ ప్లేస్లో ఉండేవారు. సెకండ్ ప్లేస్ కోసం బాలయ్య, నాగ్ సార్ అండ్ వెంకీ మామకు పోటీ జరిగేది. బాస్ పాలిటిక్స్లోకి వెళ్ళాక బాలయ్య కూడా డౌన్ అయ్యాడు. నాగార్జున గారు అండ్ వెంకీ మామ లేచినా కూడా నాగ్ సార్ వేరియస్ ఎక్స్పెరిమెంట్స్ తీయడం, అవి ఫ్లాప్ కావడం జరిగింది. బట్ గతంలో వెంకీ మామ అదే 1990s టీఎఫ్ఐకి వేరియస్ హిట్స్ ఇచ్చి విక్టరీ వెంకటేష్లా మారి నెంబర్ 1 రేస్లోకి వచ్చాడు. టాలీవుడ్ని ఒక రకంగా సేవ్ చేశాడు కూడా. అయితే ప్రెజెంట్ సీనియర్ హీరోస్ ఒక్కొక్క టైప్, ఒక్కో జానర్లో మూవీస్ చేస్తున్నారు. అయితే టాప్ 4లో నాగార్జున. మనకు తెలుసు లాస్ట్ సంక్రాంతికి పడ్డది కంబ్యాక్ హిట్. అంతకుముందు ఏ మాత్రం ఎక్కిన ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్స్తో వస్తూ పోయాడు నాగమామ. బాధగా ఉంది. సీనియర్ హీరోస్లో మొదటి 100 కోట్ల అలా కూర్చొని కొట్టిన హీరో అప్పుడు. ఇప్పుడు ఆయన సినిమా రిలీజ్ అవుతున్నట్టు కూడా తెలియట్లేదు జనాలకి. పని అయిపోయింది అనుకున్నారు. బట్ లాస్ట్ సంక్రాంతికి నా సమీరంగంతో హిట్ కొట్టాడు. అయినా ఆయన రేంజ్ హిట్ కాదు, కలెక్షన్స్ కాదు, బిజినెస్ కూడా చాలా అంటే చాలా తక్కువ అయింది. వేరే సీనియర్ హీరోస్ 50-60 crore బిజినెస్ పెడుతుంటే అందులో సగం కూడా అవ్వకపోతుండే. దీన్ని బట్టే చెప్పొచ్చు స్టార్డమ్ ఎంతలా పడిపోయిందో అని. అఫ్ కోర్స్ నెక్స్ట్ కూలీలో ఒక సాలిడ్ రోల్ చేస్తున్నాడు. దాని తర్వాత ఆయన క్యాపబుల్కి రేంజ్కి పడే సినిమాలు పడతాయో లేదో చూడాలి. థర్డ్ ప్లేస్లో చిరు సార్. కొందరు షాక్ అవ్వచ్చు, కానీ అదే నిజం. అదేంటి బ్రో, వాల్తెర్ వీరియా 2023లో బ్లాక్ బస్టర్ అయిందిగా అనొచ్చు. బట్ ఆయన లెవెల్ స్టార్డమ్, ఆయన లెవెల్ సినిమా అయితే కాదు. కలెక్షన్స్ వచ్చాయి ఆ సంక్రాంతి క్లాష్, రవన్ అండ్ బాస్ డియో వల్ల. బట్ దాని తర్వాత వచ్చిన బోలాశంకర్కి ఏమైనా హెల్ప్ అయిందా? సినిమా తర్వాత వచ్చిన రెస్పాన్స్ రిజల్ట్ అనట్లే స్టార్డమ్ అంటే బిజినెస్. ఏమైనా భారీ లెవెల్లో ఆయన రేంజ్లో అయిందా? కాలే. రీమేక్ కదా అనకండి, బాస్ ఒకప్పుడు రీమేక్స్కి కూడా సాలిడ్ బిజినెస్ పెట్టేవాడు. వాల్తెర్ వీరియా బిఫోర్ అలానే ఉండే, ఆఫ్టర్ అలానే ఉంది స్టార్డమ్, నో చేంజ్. సైరా తర్వాత మార్కెట్ పడుతూ అండ్ కాన్స్టెంట్గా ఉంటూ వచ్చింది. పైగా ఒక్క మంచి సినిమా కూడా పడలే. అండ్ నెక్స్ట్ విశ్వంబర్తో ఆన్సర్ చేస్తారనుకుంటే టీజర్తోనే బిస్కెట్ అయిపోయింది అది. హోప్ అంతా శ్రీకాంత్ తోటలతో వచ్చే సినిమా పైనే. ఆ సినిమాతో తన లెవెల్ స్టార్డమ్ అండ్ క్రేజ్ చూపించి మళ్ళీ నెంబర్ 1 రేస్లోకి వచ్చేస్తాడు. అండ్ అనిల్ రావిపూడితో కూడా ఉంది. దాంట్లో అయినా వింటేజ్ చిరుసాని చూస్తామో లేదో. తర్వాత సెకండ్ ప్లేస్లో వెంకీ మామ హిట్ మెల్లమెల్లగానే కొడతాడు. కొడితే మాత్రం కొందరు హీరోలు హైయెస్ట్ లేస్తాయి. రీసెంట్ సంక్రాంతికి వస్తున్నాం చూసాం కదా, 6 డేస్లోనే 100 కోట్ల షేర్ కొట్టి పడేసింది. ఫ్యామిలీ ఆడియన్స్లో నెంబర్ 1 అని ప్రూవ్ చేశాడు. మళ్ళీ ఆ ఫాలోయింగ్ చూస్తుంటే పిచ్చి లేచింది. మార్కెట్లో అతను ఫాలోయింగ్ చూస్తే మెంటల్ వచ్చేస్తుంది. అండ్ ఇంకో రేర్ రికార్డ్ ఏంటంటే ఫస్ట్ డే నుండి ఇప్పటిదాకా 90% ఆక్యుపెన్సీ పెట్టిన సినిమా సంక్రాంతికి వస్తున్నాం. F2 సినిమాతో సీనియర్ హీరోస్లో నెంబర్ 1 రేస్లోకి వచ్చారు చిరు సార్తో పాటు. ఇప్పుడు జోరు చూస్తుంటే సైరా కూడా లేచేలానే ఉంది, అది 200 crore. అండ్ స్టార్డమ్ కూడా పెరిగింది. లాస్ట్ టైం సైందోతో డిసప్పాయింట్ చేసినా పెద్దగా మార్కెట్ ఏం ఎఫెక్ట్ అవ్వలే. ఈసారి స్ట్రాంగ్ కంబ్యాక్ ఇచ్చి బాస్ తర్వాత 100 కోట్ల షేర్ క్లబ్లో అలా జాయిన్ అయిపోయాడు. అటు యూత్లో ఇటు ఫ్యామిలీ ఆడియన్స్లో ఇంకా వెళ్తానే ఉన్నాడు వెంకీ మామ. అండ్ ప్రెజెంట్ నెంబర్ 1 అంటే బాలయ్యనే. ఒకసారి డిసైడ్ అయ్యి బరిలో దూరితే బ్రేక్ లేని బుల్డోజర్ని తొక్కిబారు దొబ్బుతా. ఎస్, డేంజరస్ సెకండ్ ఇన్నింగ్స్. ఆ సినిమాలు ఏంది, ఆ బిజినెస్ ఏంది, ఆ ఓపెనింగ్స్ ఏంది, ఊచకోత. లైఫ్ సెకండ్ ఛాన్స్ ఇస్తే ఎలా యూజ్ చేసుకోవాలనే దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ బాలయ్యబాబు సెకండ్ ఇన్నింగ్స్. ముఖ్యంగా అన్స్టాపబుల్ షో చాలా పాజిటివిటీ తెచ్చింది. అండ్ అఖండ సినిమా భారీ లెవెల్ కంబ్యాక్ ఇచ్చింది. ఒకప్పుడు చిరు సార్కి పోటీ ఇచ్చి నెంబర్ 1 రేస్లో ఉంటూ వచ్చాడు బాలయ్య. తర్వాత సింహాతో కంబ్యాక్ ఇచ్చిన మధ్యలో డిక్టేటర్, ఎన్టీఆర్ బయోపిక్ అండ్ రూలర్ అని ఏవేవో సినిమాలు తీసి బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్తో ఆల్మోస్ట్ ఎడికెళ్ళిపోయాడు. బట్ ఆ మ్యాజికల్ మాస్ కాంబోలో అఖండాతో మొన్నొచ్చిన దాకు మహారాజ్ దాకా స్టార్ హీరోస్కి పోటీ ఇచ్చే రేంజ్కి వచ్చాడు. అసలు ఆ బిజినెస్లో ఓపెనింగ్స్ మాత్రం మాస్, ఎపిక్ మాస్. ఇక నెక్స్ట్ అఖండ 2తో ఇలాంటి విధ్వంసం చూపిస్తాడో. దాకు మహారాజ్ కొంచెంలో 100 కోట్ల షేర్ మిస్ అయినా అఖండ 2తో ఫస్ట్ 100 crore అండ్ 125 crore షేర్ లోడ్ అవుద్ది. టిక్టాక్ పడితే ఆ సినిమా బిజినెసే 100 కోట్లు అవుద్ది పక్క. మామూలు కంబ్యాక్ కాదు బాలేది. టీఎఫ్ఐ ఎప్పటికీ గుర్తుంచుకుంటుంది ఇన్నింగ్స్ని. అలా ప్రెజెంట్ మాత్రం స్టార్డమ్, క్రేజ్, ఎవ్రీథింగ్లో బాలయ్యబాబు నెంబర్ 1లో ఉన్నాడు. స్టార్టింగ్లో చెప్పినట్టే ఈ ర్యాంకింగ్స్ మారుతూనే ఉంటాయి. మరి నెక్స్ట్ ఈ నెంబర్ 1 రేస్లోకి ఎవరు వస్తారు అనుకుంటున్నారు? సో అది గైస్ మ్యాటర్. ప్రెజెంట్ సీనియర్ హీరోస్ ర్యాంకింగ్స్. మరి ఈ వీడియో పైన మీ ఒపీనియన్ని కింద కమెంట్ చేసేసి మీ ఫేవరెట్ హీరోస్ని మెన్షన్ చేసేయండి. అండ్ గైస్ కింద కమెంట్ అండ్ డిస్క్రిప్షన్లో మన ఇన్స్టా పేజ్ లింక్ ఉంది, ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్. మీకోసం అన్స్టాపబుల్ స్టఫ్ అక్కడ. అండ్ ఈ వీడియో నచ్చేస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. సైనింగ్ ఆఫ్ టీమ్ సినిమాటిక్ వరల్డ్.